Welcome back again. This is Videy. You watch V the Dicky Government Jobs channel. గైస్ ఈరోజు ఇంకొక లేటెస్ట్ ఎక్సలెంట్ అప్డేట్ అయితే వచ్చింది. చాలా ఎక్కువ మంది అయితే వెయిట్ చేస్తున్నారు కదా. సో బ్యాంక్ జాబ్ అప్డేట్ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీళ్ళు జస్ట్ ఫ్యూ అవర్స్ ఎగో మనకైతే రిలీజ్ చేశారు. ఈవెన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ప్రొబేషనరీ ఆఫీసర్స్ అంటే పీఓ రోల్స్కి ప్రెజెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వేకెన్సీస్ చూడండి, మనకి 541 వేకెన్సీస్ తోటి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మంచి శుభవార్తనే చెప్పొచ్చు. సో తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, క్లియర్ కట్ డీటెయిల్స్ అనేది డిస్కస్ చేద్దాం. గైస్, ఈ యొక్క పీఓ రూల్స్కి మనకి అప్డేటెడ్ శాలరీ ఎంత అనుకున్నారు? 20.43 lakhs per annum మనకైతే ప్యాకేజ్ అయితే వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారన్నమాట. సో బెస్ట్ పార్ట్ మాట ఇది మాత్రం మిస్ అవ్వద్దు. క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. గైస్, గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, బ్యాంక్ జాబ్ అప్డేట్స్, ఆల్ పిఎస్యూ కోర్ టెక్నికల్ జాబ్ అప్డేట్స్ అన్ని కూడా ఈ యొక్క ఛానల్లో రోల్ అవుతాయి కాబట్టి సో తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి వి ద డికీ పేజ్ ఓపెన్ అవుతుంది. ఒకసారి ఎలా చూడండి. సో డైరెక్ట్గా మనకి ఈ యొక్క పేజ్ అయితే వస్తుంది. VTheDicky.com యొక్క అఫీషియల్ పేజ్. SBI PO రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ అవుట్. మీరు ఇక్కడ చూడొచ్చు 541 వేకెన్సీస్ తోటి. ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా నీట్గా ఇచ్చాను. మీకు వీలుంటే ఈ యొక్క వెబ్సైట్ క్లియర్గా నీట్గా చెక్ చేశారంటే అసలు డేట్స్ ఏంటి, అసలు వేకెన్సీస్ డీటెయిల్స్ ఏంటి, నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అప్లికేషన్ ఫీజు ఎంత, మొత్తం అన్ని కూడా నీట్గా ఇచ్చేసాను ఇక్కడ, అలాంగ్ విత్ శాలరీ అంతా కూడా కలుపుకోనమాట. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ అప్లైయింగ్ మీదకి ఇచ్చేసిన వెంటనే మనకి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో అది మనకి ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అఫీషియల్ IBPS పేరు మనకు తెలుసు కదా, ఇలాగే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీదకి ఇచ్చేసి ఈ యొక్క డీటెయిల్స్ నీట్గా ఫిల్ చేసి ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా సింపుల్. సో చాలా ఎక్కువ మంది బ్యాంక్ జాబ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళందరికీ కూడా ఇదే ఫార్మాట్ అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు నోటిఫికేషన్ బటన్ మీదకి ఇచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ మాట. ఇది ఇంపార్టెంట్ డేట్స్ విషయం నుంచి మనం అయితే స్టార్ట్ చేద్దాం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనకి ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. 24th June నుంచి స్టార్ట్ అయింది. 14th July వరకు మనకైతే ఎక్స్టెండ్ అయితే చేశారు. అప్పటి వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు కూడా అంతే. 14th July గారు మీరైతే పే చేయాల్సి వస్తుంది. ప్రైమరీ ఎగ్జామినేషన్ చెప్పండి, మనకి 3 phases మనకి ఒక ఇంటర్వ్యూ సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుందన్నమాట. అందులో ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి కాల్ లెటర్ మీరు 3rd or 4th week July మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేటికి జూలై ఆర్ ఆగస్ట్లో వీళ్ళైతే పెట్టే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు. సో రిజల్ట్స్ కూడా మనకి ఆగస్ట్ సెప్టెంబర్లో ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ యొక్క కాల్ లెటర్ మీరు సెప్టెంబర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకా చూస్తే కరెక్ట్గా సెప్టెంబర్లోనే మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో డిక్లరేషన్ మనకి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లోనే మనకి ఇది రిజల్ట్స్ అయితే ఇచ్చేస్తారు. సో phase 3 కాల్ లెటర్ వచ్చేటప్పుడు మనకి అక్టోబర్ నవంబర్లో మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి సైకోమెట్రిక్ టెస్ట్ అయితే ఉంటుంది. అది అక్టోబర్ ఆర్ నవంబర్లో అయితే పెట్టే ఛాన్స్ అయితే ఉంది. ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ ఎక్సర్సైజ్ వచ్చేటప్పటికి అక్టోబర్ నవంబర్లోనే మనకి ఇచ్చేస్తారు. ఇంకా ఫైనల్ రిజల్ట్ వచ్చేటప్పటికి నవంబర్ ఆర్ డిసెంబర్లో అయితే ఇస్తారు. ఇంకా క్లియర్గా చూస్తే ఇంకా చూస్తే మనకి ఎగ్జాక్ట్గా డిసెంబర్ ఎండింగ్ కల్లా మీరు ఫైనల్ రిజల్ట్ వచ్చేస్తుంది. సో కొత్త సంవత్సరంలో మీరైతే జాబ్లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట. ఇక వేకెన్సీస్ విషయానికి వస్తే నేను ఆల్రెడీ తమ్నైలో మెన్షన్ చేశాను. 541 వేకెన్సీస్ తోటి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయిందనేసి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కేటగిరీ వైజ్ అంటే SC, ST, OBC, EWS, అన్రిజర్వ్డ్ కేటగిరీ పీపుల్కి అసలు ఈ యొక్క 541 వేకెన్సీస్ అసలు ఎలా డివైడ్ చేశారనేసి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. రెగ్యులర్ వేకెన్సీస్, బ్యాక్లాగ్ వేకెన్సీస్ అన్ని కూడా కలిపి టోటల్ వేకెన్సీస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. SCకి ఏమో 80, మనకి ST 73, నెక్స్ట్ OBCకి వచ్చేటోడికి 135, EWSకి వచ్చేటోడికి మనకి 50, ఇక్కడ అన్రిజర్వ్డ్కి వచ్చేటోడికి 203. టోటల్గా మనకి 541 వేకెన్సీస్ తోటి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చెక్ చేసుకోండి guys. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయం అయితే మనం అయితే ఇండియన్ సిటిజన్ అయితే ఉండాలి. బట్ ఏజ్ క్రైటీరియా ఇస్ మెయిన్ మాట, మీరు గుర్తుపెట్టుకోండి. నాట్ బిలో 21 years, నాట్ అబోవ్ 30 years. మీకు మనకు ఒక డేట్ ఇచ్చారు. ఈ డేట్ కల్లా మనకి ఈ యొక్క ఏజ్ క్వాలిఫికేషన్ మీకు ఉంటే వెంటనే అయితే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్ యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ ఉంటాయి. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. OBC క్యాండిడేట్కి వచ్చేవాడు మనకైతే 3 years అయితే ఇస్తున్నారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. SC, ST వాళ్ళకి ఏమో 5 years ఉంటుంది. PWBD క్యాండిడేట్స్లో అన్రిజర్వ్డ్ EWSకి ఏమో 10 years, OBCకి 13 years, SC, STకి ఏమో 15 years అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీకి సంబంధించి మనకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వీళ్ళైతే ఇస్తారు. ఇంకా ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీరు ఎనీ గ్రాడ్యుయేషన్ అంటే ఏ
స్ట్రీమ్లో మీరు గ్రాడ్యుయేషన్ చేసినా పర్వాలేదు, మీరు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ద థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి మనకి 30th September 2025 కల్లా మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్లో మీరు గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయి ఉండాలనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. చూడండి ఒకసారి. ఓకే, సో ఈవెన్ ఫైనల్ ఇయర్ క్యాండిడేట్ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ కాల్ లెటర్కి వచ్చే సమయానికి మీరైతే గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలనేసి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకి టోటల్గా 3 phases సెలక్షన్ ప్రాసెస్ అయితే వీళ్ళైతే రోల్ అవుట్ అయితే చేస్తారు. ఫస్ట్ ప్రాసెస్ మనకు తెలుసు కదా, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అది ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అయితే ఇస్తారు. మనకి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. అవి ఎలా డివైడ్ అవుతుంది, ఇక్కడ 3 sections మనకి ఇక్కడ చూడొచ్చు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 40 questions అయితే ఉంటుంది. మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీద 30 questions, రీజనింగ్ ఎబిలిటీ మీద 30 questions, టోటల్గా 100 questionస్కి మనకైతే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 100 మార్క్స్కి ఉంటుంది. 1 hour మనకి డ్యూరేషన్ అయితే టైం అయితే ఇస్తారు. 20-20-20గా మనం డివైడ్ చేసుకొని మనం అయితే రాయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దెర్ విల్ బి నో సెక్షనల్ కట్ ఆఫ్ ఇన్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కూడా మెన్షన్ చేశారు. సో బేస్డ్ ఆన్ దట్ మీరైతే చక్కగా అయితే రాయొచ్చు. ఇక phase 2 మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేటప్పుడు ఇది కూడా మనకి ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారు. ఆబ్జెక్టివ్ టెస్ట్ అయితే 200 మార్క్స్కి అయితే వీళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేటప్పటికి 50 మార్క్స్కి అయితే ఎవాల్యుయేట్ అయితే చేస్తారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే ఆబ్జెక్టివ్ టెస్ట్కి వచ్చేటప్పటికి సో టోటల్గా 4 sectionsలో మనకైతే ఉంటుంది. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ మీద, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ మీద, జనరల్ అవేర్నెస్, ఎకానమీ, బ్యాంకింగ్ నాలెడ్జ్ మీద, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మనకి 40, 30, 60, 40 టోటల్ చూస్తే మనకి 170 questions ఇస్తారు. 200 మార్క్స్కి వీళ్ళే ఎవాల్యుయేట్ చేస్తారు. 3 hours మనకైతే టైం డ్యూరేషన్ అయితే ఇస్తారు. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ పేపర్ వచ్చేటోడికి చూడండి ఒకసారి, కమ్యూనికేషన్ స్కిల్స్లో అందులో ఈమెయిల్, రిపోర్ట్స్, నెక్స్ట్ సిచ్యువేషన్ అనాలిసిస్, ప్రిసైజ్ రైటింగ్ మీద టోటల్గా 3 questions ఇస్తారు. మనకి 50 మార్క్స్కి ఎవాల్యుయేట్ చేస్తారు. హాఫ్ అన్ అవర్ అయితే ఇస్తారు. అంటే టోటల్గా 250 మార్క్స్కి మనకి టోటల్గా phase 2 అయితే మెయిన్ ఎగ్జామినేషన్ అయితే ఎవాల్యుయేట్ అయితే చేస్తారు. మీరు ఇక్కడ క్లియర్గా ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ ఇచ్చారు సెక్షనల్ కట్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్కి అసలు ఎలా ఉంటుంది, మినిమం స్కోర్ ఇన్ ఈచ్ టెస్ట్ మనకైతే ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. కేటగిరీ వైజ్ మెరిట్ లిస్ట్ మనకైతే తీస్తారట. సో క్యాండిడేట్స్ నంబరింగ్ అప్ టు 3 times అప్రాక్సిమేట్గా వాళ్ళు దాన్ని బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారనేసి ఇక్కడ క్లియర్ ఇక్కడ ఇచ్చారు. ఓకే, ఇంకా phase 3 కంప్రెస్ ఆఫ్ phase 3కి వచ్చేటికి మనకి సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, పర్సనల్ ఇంటర్వ్యూ తోటి మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేస్తారు. అందులో సైకోమెట్రిక్ టెస్ట్కి వచ్చేటికి మ్యాక్సిమం మార్క్స్ ఇక్కడ ఎలా అయితే ఉంటుందంటే గ్రూప్ ఎక్సర్సైజ్కి ఏమో 20 మార్క్స్ ఇస్తున్నారు, ఇంటర్వ్యూకి ఏమో 30 మార్క్స్ ఇస్తున్నారు. టోటల్గా 50 మార్క్స్కి అయితే మనకైతే ఎవాల్యుయేట్ అయితే చేస్తారు. తర్వాత ఫైనల్ సెలక్షన్ నుంచి మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ అయితే చేస్తారన్నమాట. ఇంకా ఫైనల్ సెలక్షన్ ఇక్కడ చూడండి మనకి మెయిన్ ఎగ్జామినేషన్, రిటన్ టెస్ట్, ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ టైప్కి 250 మార్క్స్కి, నార్మలైజ్డ్ మార్క్స్ ఏమో 75 మార్క్స్ చేశారు. గ్రూప్ ఎక్సర్సైజ్ ఇంటర్వ్యూకి ఇచ్చినప్పుడు 50, నార్మలైజ్డ్ మార్క్స్ ఏమో 25 చేశారు. అంటే 300 మార్క్స్కి టోటల్గా మనకి నార్మలైజ్డ్ మార్క్స్ 100 మార్క్స్ అయితే ఉంటుంది అనేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికి వస్తే యాజ్ పర్ ది ఎనెక్షర్ 1 ఉంటుంది, మీకు చూపిస్తాను. ఎనెక్షర్ 1లో మనకి అయితే ఇచ్చారు. ఫస్ట్ ఇక్కడ 12లోని ఇక్కడ స్టేట్ కోడ్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, నెక్స్ట్ శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం అయితే ఇస్తున్నారు. అదే మనకి మెయిన్ ఎగ్జామ్కి వచ్చేటికి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం అయితే ఉంటుంది. ఇలా కిందకు వచ్చేస్తే మనకి తెలంగాణ కూడా చెక్ చేసుకుంటే సో ఇక్కడ మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అయితే ఇస్తున్నారు. మెయిన్ ఎగ్జామినేషన్ హైదరాబాద్, ఖమ్మం అయితే ఇస్తున్నారు. చెక్ చేసుకోండి. ఎమల్మెంట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. అంటే మనకి శాలరీ గురించి చూస్తే ఇక్కడ చూడండి, ప్రెసెంట్లీ ద స్టార్టింగ్ బేసిక్స్ పే వచ్చేటప్పుడు మనకి 48,480 రూపీస్ ప్లస్ 4 అడ్వాన్స్డ్ ఇంక్రిమెంట్స్ మనకైతే ఉంటాయట. సో 48,480 నుంచి మనకి మాక్సిమం 85,920 బేసిక్ వరకు మనకి వేరే అయితే అవుతుంది అనమాట. అక్కడ వరకు రీచ్ అవుతుంది. అఫీషియల్గా మనకి డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ, పిఎఫ్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఫండ్, ఎన్పిఎస్, ఎల్ఎఫ్సి, మెడికల్ ఫెసిలిటీ అన్నీ కూడా కలుపుకొని ఒక ముంబై లాంటి సిటీస్లోని టోటల్గా మన ప్యాకేజ్ చూడండి ఒకసారి 20.43 lakhs వరకు మనకైతే ఎమల్మెంట్స్ అంటే మనకి ప్యాకేజ్ అయితే ఉండబోతుందని చెప్తున్నారు. సో చాలా మంచి ఆపర్చునిటీ, మిస్ అవ్వద్దు గైస్. ఓకే, జాయినింగ్ అండ్ ట్రైనింగ్ అండ్ కెరీర్ పాత్రలో చూస్తే మనకి కెరీర్ పాత్ చాలా బాగుంటుంది. దాని గురించి పెద్దగా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఇక్కడ చూస్తే మనకి అప్లికేషన్ ఫీజ్ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ విషయానికి వస్తే అప్లికేషన్ ఫీజ్ ఏమో 750 రూపీస్ వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి, ఈడబ్ల్యూఎస్కి అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే మనకి ఫీజు అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, అప్లికేషన్ ఫీ వన్స్ పేడ్ విల్ నాట్ బి రిఫండెడ్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. మీరు అంతా కూడా ఆన్లైన్ మోడ్లోనే అన్ని మోడ్స్లో మీరు అయితే పే చేసుకోవచ్చు. ఓకే, ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైతే ప్రీ ఎగ్జామినేషన్కి ట్రైనింగ్ తీసుకుంటున్నారు అనుకున్నారో వాళ్ళకి ఒక డెడికేటెడ్ ఒక సెంటర్స్ ఇస్తారు. ఆ సెంటర్స్లోకి వెళ్ళి మీరు ట్రైనింగ్ అయితే తీసుకోవచ్చు. ఓకే, ఇంకా హౌ టు అప్లై విషయానికి వస్తే మీరు ఆన్లైన్లోనే అప్లై చేయడానికి అయితే అవుతుంది. అది కూడా మనకి 24th జూన్ నుంచి 14th జూలై వరకు మనకైతే టైం అయితే ఇస్తారు. అప్పటికైతే మీరు అయితే అప్లై చేసుకోవాలి. మీరు మీ దగ్గర తప్పకుండా ఇవి రెడీ చేసి పెట్టుకోవాలి. మీ యొక్క ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్,
లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ లెటర్. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కోసం ఒక ఫార్మేట్ ఇక్కడ ఇచ్చారు మనకి, చూడండి ఒకసారి. ఈ యొక్క ఫార్మేట్ని మీ యొక్క హ్యాండ్ రిటన్ తోటి రాసి ఒక వైట్ పేపర్ మీద నీట్గా ఫోటో తీసి స్కాన్ చేసి పెట్టుకోండి గైస్. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కూడా అంతే. సో మీరంతా రెడీ చేసుకుని పెట్టుకోవాలి. సో మనకి టోటల్గా 16 పేజెస్ ఈ యొక్క పీడిఎఫ్ అయితే మనకి రిలీజ్ చేశారు. ఇందులో అన్ని ఫార్మాట్స్ మనకైతే ఉంటాయి. ఆ ఫార్మాట్స్ అన్ని కూడా మీరు ఇక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు. టోటల్గా మొత్తం టోటల్ నోటిఫికేషన్ అంతా కూడా ప్రాపర్గా మీరైతే 2-3 టైమ్స్ ఒకసారి చదివి సో తప్పకుండా మీరైతే అప్లై అయితే చేసుకోండి. అప్లై చేయడం కోసం మనకైతే ఎస్బీఐ యొక్క అఫీషియల్ పేజ్లో మనకి డిడైట్ అయితే అవుతుంది. సో వీదరికి పేజ్లో కూడా ఇక్కడ అప్లై మీకు ఇచ్చేసి మీరు అక్కడ నుంచి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ గైస్, మిస్ అవ్వద్దు. సో పూర్తి వివరాలు మాక్సిమం కవర్ చేసామని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అక్కడ నుంచి మీరైతే డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. ఇంకొక మంచి గవర్నమెంట్ జాబ్ పెడితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.